సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. 14 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారని సిబ్బంది తెలిపారు. పాసమైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆ ధాటికి కొందరు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాతులే కనిపించారు. ప్రమాద సమయంలో లోపల 60 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండగా దాదాపు 11 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్లు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతూ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎవరిని ఫ్యాక్టరీ వైపు పోలీసులు అనుమతించట్లేదు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రియాక్టర్ పేలుడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ప్రజెంట్ అయితే అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. చాలామంది ఇంజూర్ కూడా అయ్యారు. 6 చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఈ భారీ పేలుడు సంభవించింది. 14 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 6 కార్మికులు మృతి చెందినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. కొందరు కార్మికుల్లో మంటల్లో చిక్కుకొని ఉండుండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేలుడు ధాటికి అంటే రియాక్టర్ ఒక్కసారిగా పేలిన ఆ పేలుడు ధాటికి కార్మికులందరూ కూడా ఎగిరిపడ్డారని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. పాసమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ పరిశ్రమలో ఈ రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పివి రావు మనకు అందుబాటులో ఉన్నారు. పివి రావు, సంధ్య, ఇక్కడ పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వాడలో ఏదైతే రియాక్టర్ పేలిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ మనం చూస్తున్నాం. అధికారులందరితోనే, అదేవిధంగా పరిశ్రమ యాజమాన్యంతో కూడా వాళ్ళు అక్కడ సమీక్షిస్తా ఉన్నారు. అయితే మొత్తం 60 మంది మొత్తం లోపల షిఫ్ట్ లోకి వెళ్ళారు. ఆ 60 మందిలో 14 మంది మాత్రం క్షతగాతుల్లో బయటకు వచ్చారు. లోపల భారీగానే నష్టం జరిగింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని అయితే సమాచారం ఉంటుంది. అధికారికంగా ధృవీకరించలే కానీ 5 డెడ్ బాడీస్ మాత్రం కనిపించేట్టుగా మాత్రం మనకి సమాచారం ఉంటుంది. పూర్తిగా సమాచారం జిల్లా కలెక్టర్ మనం చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్, అదేవిధంగా డిఐజీ ఇక్బాల్ వారు కూడా సంఘటన స్థలం చేరుకున్నారు. సంఘటన స్థలం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. అధికారికంగా వాళ్ళు ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయనేది ధృవీకరించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉంది. పరిశ్రమ దగ్గర లోపల తీవ్రమైనటువంటి వేడి ఉండడంతో జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. మొదటి షిఫ్ట్ లో 60 మంది వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలం చేరుకున్నారు. సురక్షితంగా మా యొక్క కుటుంబ సభ్యులను ఎవరైతే కార్మికులు వాళ్ళందరినీ బయటకు తీసారని కూడా అడిగే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగానే అక్కడ ఆసుపత్రుల్లో వాళ్ళకి చికిత్సలు అందిస్తారు. అదేవిధంగా మరణాలు సంభవిస్తే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కూడా అందిస్తారని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా కోరే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్య, హైడ్రా బృందం, అదేవిధంగా డిఆర్ఎఫ్, అదేవిధంగా మిగతా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంది. వారందరూ కూడా లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ మాత్రం సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితి మొత్తం పూర్తిగా సమీక్షిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ, డిఐజీ, అదేవిధంగా అందరూ కూడా పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. లోపల ఎంతమంది ఇంకా చిక్కుకున్నారు? 60 మంది ఎవరైతే ఉన్నారో 60 మంది షిఫ్ట్కి వెళ్ళి ఉన్నారు. 60 మందిలో మరి 14 మంది బయటకు వచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకు తెలియని పరిస్థితి. వారందరూ కూడా సురక్షితంగా బయటకు రావాలని కూడా కుటుంబ సభ్యులు కోరే పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఘటనా స్థలానికి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా అందరూ చేరుకుంటున్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఏదైతే పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో కనీస భద్రత ఉండటం లేదని కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పివిరావు, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయి. రియాక్టర్ పేటతో మొత్తం భవనం ధ్వంసం అయిపోయింది. ప్రస్తుతం మంటలు ఏమి లేవు. ఆ పొగ, తీవ్రమైన పొగ, వేడి ఉంది. దాని నుంచి లోపల చిక్కుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతుంది. ధ్వంసం అయిపోయినటువంటి ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని కూడా చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద మొదటి షిఫ్ట్ లో సంధ్య 60 మంది లోపలికి వెళ్ళారు, 14 మంది బయటకు వచ్చారు. మరి మిగతా వారి పరిస్థితి ఏముంది, ఎక్కడ ఉన్నారని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. లోపల తీవ్రమైన వేడి ఉంటుందో జేసీబీలతోనే ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు, సురక్షితంగా లోపల ఎంతమంది ఉన్నారని మాత్రం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ మనకు చెప్తే గానీ తెలియదు. లోపల మాత్రం శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్లూకోన్ డి తయారు చేసేటువంటి ఒక కంపెనీ, ఈ కంపెనీలో రియాక్టర్ పేలటంతోనే ఈ యొక్క ఘటన జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే భారీగా మొత్తం పొగ అలుపుతున్నటువంటి ఈ పరిస్థితులు, అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ అక్కడ నుంచి ఖాళీ చేయించడం కానీ ఇలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో బయటికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. బయటికి తరలించే ప్రయత్నం జరుగుతా ఉంది. భారీగా ఇక్కడ చేరుకుంటా ఉన్నాయి. సహాయక బృందాలు అయితే భారీగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నాయి. మనం చూస్తాను. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే దృష్టి పెట్టేసి ఇక్కడ ఎంతమంది శిథిలాల కింద ఉన్నారు, ప్రాణాలతో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎట్లా రక్షించాలి దాని మీదనే ఇక్కడ సమీక్షిస్తా ఉన్నారు. ఉదయం పూట ఆ షిఫ్ట్ లోకి వెళ్ళినటువంటి కార్మికులు ఉదయం పూట కొద్దిసేపటికే వాళ్ళ లోపలికి వెళ్ళిన గంట సేపటికే రియాక్టర్ పేలడం జరిగింది. రియాక్టర్ పేలినప్పుడు చాలా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పివిరావు, ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే అధికారులు ఏమంటున్నారు అంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మృతుల సంఖ్య అలానే క్షతగాత్రుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉండొచ్చా? క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వారందరూ కూడా సురక్షితంగా బయటికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంటే పొగంతా వ్యాపించి ఉంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నము ఫైర్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా ఎప్పుడు కంట్రోల్ అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు? అంటే పొగ అయితే కంట్రోల్ అయింది. ఆ యొక్క రియాక్టర్ పేలటంతో భారీ శబ్దంతో భవనాలు మొత్తం కూలిపోయాయి. పొగ అయితే తగ్గింది, మంటలు తగ్గాయి, మంటలు మొత్తం అదుపులోకి వచ్చాయి, పొగ కూడా లేదు. కానీ ఎవరైతే ఈ సహాయక బృందాలు వచ్చాయో ఆ బృందాలు మొత్తం కూడా శిథిలాలను తొలగించి శిథిలాల కింద ఉన్నవారిని బయటికి తీసే ప్రయత్నమే జరుగుతోంది. లోపల కొన్ని గదులు ఉన్నాయి, ఆ గదుల్లో ఎవరైనా ఉన్నారా అక్కడ వాళ్ళని కూడా బయటికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ క్షతగాత్రులను అయితే మాత్రం ఆసుపత్రికి తరలిస్తున్నారు ఒకవైపు, మరోవైపు లోపల ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది మాత్రం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కొద్దిసేపటికి మనకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు అయితే చనిపోయినట్లయితే మనకి సమాచారం అంతుంది. కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు సంధ్య. ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే 60 మంది షిఫ్ట్ లో ఉన్నప్పుడు 14 మంది బయటకు వచ్చారు. మరి మిగతా 100 ఎటుపోయినట్టు అన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క పరిశ్రమ ముందుకు వచ్చారు. పరిశ్రమ ముందుకు వచ్చేసి మా యొక్క కుటుంబ సభ్యులను బయటికి తీసుకురావాలి, కార్మికులను కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కోరే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఘటన మాత్రం భయానకంగా, అంటే కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా తమ వారు బయటకు వస్తారా లేదా అన్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది సంధ్య. అయితే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమాత్రం తీసుకోకపోవడము, పారిశ్రామిక దానికి సంబంధించినటువంటి ఎలాంటి నార్మ్స్ పాటించకపోవడము ఈ రోజు ఇంత పెద్ద బ్లాస్ట్ కారణమని భావించవచ్చా? పివి రావు,
అంటే ఇంత పెద్ద రియాక్టర్ పేలడము అంటే ఆ కంపెనీకి సంబంధించి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ ఆ కంపెనీలో పాటించాల్సినటువంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడమే ఈ రోజు ఈ బ్లాస్ట్ కారణం అనుకోవచ్చా? 100% సంజయ్. ఎందుకంటే లోపల పని ప్రదేశాలు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, లోన పని ప్రదేశాల్లో కనీస భద్రత ఉండదు. వాటిని తనిఖీ చేసే అధికారులు కూడా ఇటువైపు పరిశ్రమ వైపు కన్నెత్తి చూడరు. అలా చూడకపోవటం వల్ల పరిశ్రమల యజమానులు ఇష్టానురీత్యా పని ప్రదేశాలు కనీస భద్రత లేకుండానే పొరుగు రాష్ట్రాలను తెచ్చుకుంటే వలస కార్మికులతో పనులు చేయించుకుంటుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా నష్టం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే పని ప్రదేశాల్లో ఈ కనీస భద్రత లేదనే విషయాన్ని యాజమాన్యం దృష్టిలో పెట్టుకోదు. అదేవిధంగా ఇటు ఎవరైతే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పరిశ్రమల్లో లోపల భద్రత కరెక్ట్ గా ఉందా లేదా అని తనిఖీ చేసిన అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా గతంలో కార్మిక సంఘాలు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ యాజమాన్యం మాత్రం అదే తరహాలో వ్యవహరించడం వల్ల ప్రతి ఏటా జరిగేటువంటి ఇలాంటి ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు బలైపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ వేతనానికి కార్మికులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించుకుంటుంటారు. కనీస భద్రత లేకుండానే పనులు చేయించుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు ఘటనలు పునరావృతం అవుతున్నాయి. సంధ్య, ఈ రోజు కూడా ఈ పరిశ్రమలో కూడా పూర్తిగా పరిశ్రమ నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. రియాక్టర్ పేరడం వెనకాల కూడా కనీసం మెయింటెనెన్స్ లేకపోవటమే ఈ యొక్క రియాక్టర్ పేరడం కారణమని కూడా అక్కడ మనకి సమాచారం అందుతుంది. దీనితోని ఉదయం పూట షిఫ్ట్కి వెళ్ళిన 60 మంది కార్మికుల్లో 14 మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. 5గురు చనిపోయినట్టు మాత్రం మనకి సమాచారం అందుతుంది. కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. సంధ్య, పీవీరావు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అంటే షిఫ్ట్లో 60 మంది వరకు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అంటే షిఫ్ట్ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా దగ్గరుండి మరి ఇలాంటి పనులను పర్యవేక్షిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అంటే రిజిస్టర్లో ఎవరెవరు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి వివరాలన్నీ ఏమన్నా ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారా? మనకి ఇప్పుడు అయితే ప్రాథమికంగా సమాచారం అందే పరిస్థితి కనిపించలేదు. యాజమాన్యం కూడా ఆ సహాయక చర్యలో నిమగ్నమైంది. అధికారులతో వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఆ సహాయక చర్యలు నిమగ్నమైనారు. బయటకు అటు యాజమాన్యం కానీ అధికారులు కానీ మనకి ప్రస్తుతం మన ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా ఉన్నారు. మొత్తానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే శిథిలాల కింద భారీ ఎత్తున కార్మికులు చిక్కుకున్నారని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సంధ్య, ఎందుకంటే 60 మంది షిఫ్ట్ లో ఉన్నప్పుడు 14 మంది బయటకు వచ్చారు. 5 డెడ్ బాడీలు కనపడుతున్నాయి అంటే మిగతా వాళ్ళు ఇటుపోయినట్టు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అక్కడ అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే అక్కడ మనం పరిస్థితి చూస్తే మాత్రం భయానకంగా ఉంది. శిథిలాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఆ శిథిలాల కింద తప్పనిసరిగా కార్మికులు చిక్కుకొని ఉండొచ్చు అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్, అదేవిధంగా ఎస్పీ పరితోజ్ పంకజ్, డిఐజీ వీళ్ళందరూ కూడా పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. లోన భయానక పరిస్థితుల్లో మంటలు అదుపులోకి వచ్చి అదేవిధంగా పొగ అయితే లేదు. కాబట్టి శిథిలాలను తొలగించి జేసీబీల ద్వారా శిథిలాలను తొలగించేసి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి ఆ కార్మికులను బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఆ సహాయక బృందాలు మాత్రం హుటాహుటిన ఇక్కడికి చేరుకొని వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సంధ్య, మనకు చూస్తాను జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, ఎస్పీ, డిఐజీ అందరూ కూడా ఇతర అధికారులతో పరిశ్రమల యజమానితో పరిశ్రమ తమ యాజమానితో కూడా వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. అసలు ఎలా జరిగింది, దీని ప్రమాదాలకు కారణాలు ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. సంధ్య, అయితే మొత్తం అంటే ఎన్ని రియాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోవచ్చు? ఒక రియాక్టర్ పేలింది కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మళ్ళీ ఏమన్నా మంటలు చెలరేగి వేరే ఇతర ప్రమాదానికి ఏమైనా కారణమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? మొత్తానికైతే 3 రియాక్టర్స్ పేలినట్టు మనకి తెలుస్తోంది. సంధ్య, 3 రియాక్టర్ పేట వల్ల ఈ ఘటన సంభవించి తెలుస్తుంది. ఆ రియాక్టర్స్ కిందనే 5 డెడ్ బాడీస్ ఉన్నట్టు మొత్తం మనకి సమాచారం అందుతుంది. సంధ్య, మరి ఇంకెన్ని పేలాయి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇంకెన్ని రియాక్టర్స్ ఉన్నాయి అనేది మనకి తేలాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా పొగ అదేవిధంగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కాకపోతే అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని మాత్రం బయటికి తీసేందుకు జేసీబీల సహాయంతో మాత్రం పోలీసు యంత్రం కావచ్చు, మిగతా సహాయక బృందాలు, రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడ తనమునకలే మనకి కనిపిస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఇక్కడ అధికార యంత్రాంగంతో సురక్షితంగా ఎవరైనా ఉంటే వారిని బయటకు తీసుకురావటం, అదేవిధంగా శిథిలాల కింద చిక్కున్నట్టు వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేసి ఆసుపత్రి తరలించేటువంటి కార్యక్రమాన్ని అధికారులతో సమీక్షించే దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సంధ్య,
ఈ ఘటన పట్ల కూడా స్థానికుల్లో భయాందోళన కలిగాయి. చుట్టుపక్కల పరిశ్రమల ఎవరైతే కార్మికులు వారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ఆ కార్మిక సంఘాలు అయితే అడుగుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ పరిశ్రమలో జరిగేటువంటి ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఈ ప్రమాదాల ప్రధాన కారణం పని ప్రదేశాల్లో సక్రమంగా ఏదైతే పద్ధతి సేఫ్టీ పద్ధతులు పాటించడం జరుగుతున్నాయని కూడా కార్మిక సంఘాలు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేశాయి. కానీ ఇటు పరిశ్రమల శాఖ కనీసం తనిఖీలు లేకపోవడం వలన ఈ ఘటన పునరావృతమవుతాయని కూడా మరి పదే పదే ఇటు కార్మిక సంఘాలు చెప్పే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా ఘటనకు సంబంధించిన మనం చూస్తుంటే ఇక్కడ యాజమాన్యం ఏదైతే పరిశ్రమ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సంధ్య, అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కార్మికులకి సంబంధించిన తెలిసిన వారు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా అక్కడికి చేరుకోవడం జరిగిందా? తమ వారి ఆచూకీ కోసం వారు అడుగుతూ ఉన్నారు అధికారులకు సంబంధించి. బయట మాత్రం కార్మికుల కుటుంబాలు బయట చేరుకుని వారందరినీ కూడా పోలీసులు ఒక దగ్గర నిలుపుదల చేశారు. నిలుపుదల చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాతనే వీరికి అప్పగించే పరిస్థితి కనిపిస్తా ఉంది. వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి మేము పట్టకూటు కోసం ఈ ప్రాంతం వచ్చాము, ఈ విధంగా ప్రమాదం జరిగింది, మా వారిని సురక్షితంగా బయటికి తీసుకురావాలని కూడా పరిశ్రమలు కోరే పరిస్థితి పరిశ్రమల యాజమాన్యాన్ని అదేవిధంగా ఇటు జిల్లా అధికార యంత్రాంగాన్ని వాళ్ళు కోరుతున్నారు. తీవ్రమైన భయాందోళన మాత్రం బయట బిక్కుమంటూ వాళ్ళు బయట ఉండే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రియాక్టర్స్ పేలటమే జరిగింది. 3 రియాక్టర్స్ ప్రధానంగా పేలాయని, ఈ 3 రియాక్టర్ పేలటం వల్ల కూడా అక్కడ ధ్వంసమైన భవనాల కింద శిథిలాల కింద మాత్రం చిక్కుకున్న వారిని త్వరితగతిన బయటికి తీసేందుకు సహాయక బృందాలు అయితే ముమ్మరంగా పనిచేస్తున్నాయి. సంధ్య, అంటే ఇప్పుడు పేలినటువంటి రియాక్టర్స్ ఏమన్నా హానికరమైనటువంటి కెమికల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఆ పరిసర ప్రాంతాల ఎన్విరాన్మెంట్ లో ఇవి కలిస్తే ఏమన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలిగే ఆస్కారం ఉండొచ్చు? తప్పనిసరిగా అది కూడా ఇటు కాలుష్య నియంత్రణ మండలి కూడా హెచ్చరిక చేసింది. ఈ రియాక్టర్స్ పెట్టడం వల్ల కూడా కొన్ని వాయువులు విడుదలవుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం చెప్పింది. అందువల్ల ప్రతి ఒక్క తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కూడా అధికారులు చెప్పారు. ఈ యొక్క తీవ్రమైన వాయువులు చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపించింది. ఇక్కడ మనం చూస్తున్నాం పరిశ్రమల్లో ఏదైతే రియాక్టర్స్ ఉన్నాయో ఆ రియాక్టర్స్ తరచుగా పేలుతున్నాయి. ఈ రోజు కూడా పరిశ్రమలో రియాక్టర్స్ పేలే ఈ ఘటన జరిగింది. గత ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు 5-6 ఘటనలు మనం అయితే చూసాము. వీరందరూ కూడా వలస కార్మికులు అని చెప్పుకోవచ్చు. స్థానికులు తక్కువ మంది ఉంటారు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్ నుంచి ఎక్కువ మంది కార్మికులు వస్తుంటారు. వాళ్ళు అతి తక్కువ వేతనానికి ఇక్కడ నియమించుకొని తక్కువ వేతనాలతో వాళ్ళ యొక్క పనులు చేయించుకునే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇప్పుడు మనం చూస్తున్నాం, దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక నిమిషం మీరు హోల్డ్ లోనే ఉండండి. ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా కూడా తెలుస్తోంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో మొత్తంగా ఈరోజు జరిగినటువంటి పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో జరిగిన రియాక్టర్ బ్లాస్ట్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆరా తీశారు. గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, అసలు ఆ టైంలో ఎవరు ఉన్నారు, ఎలాంటి తప్పిదం, ఇలాంటి వివరాలన్నిటితో కూడినటువంటి నివేదికను అధికారుల నుంచి ఖచ్చితంగా తనకు రిపోర్ట్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక మోడల్లో చోటు చేస్తున్న అగ్ని ప్రమాదం తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి దాదాపు 10 మంది సజీవ దహనం జరిగింది. ముఖ్యంగా ఈ పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 60 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 60 మందిలో 14 మందికి తీవ్ర గాయాలు కావడం, 10 మంది చనిపోవడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆరా తీసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం జరిగిందనే దానికి సంబంధించి పాషా మైలారంలో చోటు చేసుకున్న ఆ ఘటనకు సంబంధించి దానిపైన కూడా అధికారులతో ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగింది, ఘటనకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ఆధార తీస్తూ కూడా క్షతగాతలకు ఎవరెవరైతే ఆ ఘటనలో చోటు చేసుకున్న సందర్భంగా చనిపోయిన వారు కాకుండా మిగతా ఇంకెవరైతే ప్రమాదంలో గాయపడిన వారు ఉన్నారో వారికి అందరికీ కూడా వెంటనే తక్షణ సహాయం అందించాలి, వారికి వైద్య సహాయం అందించి వారిని మెరుగైన చికిత్స అందించేందుకు కూడా అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే దానిపైన కూడా అధికారులను ఆరా తీసి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి ఘటన పట్ల వెంటనే కావాలి. దీనికి సంబంధించి ఏం జరిగింది, ఘటనలో దీనికి సంబంధించి కానీ ఈ అంశాలకు సంబంధించి కానీ రియాక్టర్ పేలడానికి కారణాలు ఏంది, ముందస్తు చర్యలు చేయాలి అనే దానిపైన కూడా అధికారులను నివేదిక ఇవ్వాలని కూడా
సీఎం ఆదేశాలు ఇప్పటికే సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా సీఎం అప్రమత్తం కావడంతో సీఎం ఆదేశాలతోటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఎవరైతే తిరగాలు ఉన్నాయో గాయపడిన వారికి అందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు కూడా అధికారులు ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు రావడం కానీ మంటల్లో రావడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడ 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆడడంతో పాటు మిగతా మంటలకు సంబంధించి మిగతా అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటున్న పనులన్నీ కూడా సీఎం వివరించడం జరిగింది. అక్కడ జరుగుతున్న సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ. సో పటాన్ చెరువు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భవనం కూడా పగుళ్ళు సంభవించి మొత్తం కూలిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 60 మంది కార్మికులు ఉదయం పనికి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు. అయితే రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో వారందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరి చాలా దూరంగా పడిపోయారు. చాలామందికి కూడా ఒళ్ళంతా కాలిన గాయాలయ్యాయి. చాలామంది ఆచూకీ కూడా లభించినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. అదేవిధంగా మొత్తం అలుముకున్నటువంటి పొగ కూడా కంట్రోల్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 14 మందిని ఇప్పటికే రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించారు. వారిలో కూడా బర్న్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కనుక అంటే శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. 6 వరకు కూడా మరణించారని ప్రాథమికంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ మృతుల సంఖ్య, క్షతగాతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు. అన్ని సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో వారు మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా పటాన్ చెరువు ఫ్యాక్టరీలో నెలకొన్నటువంటి భారీ రియాక్టర్ పేలుడుకి సంబంధించి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఈ రియాక్టర్ పేలుడు గల కారణాలు ఏంటి, ఎన్ని రియాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారుల దగ్గర నుంచి నివేదికను కోరారు. ఆయన ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు గల కారణాలు ఏమై ఉంటాయని చెప్పి ఆయన ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని కూడా ఆయన అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. మనం చూడొచ్చు మొత్తం అక్కడ అంతా కూడా ఫైర్ ఇంజన్లు అదేవిధంగా సహాయ సిబ్బందితో ఆ ప్రాంతం అంతా కూడా ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 60 మంది బయట నుంచి వచ్చినటువంటి కార్మికులుగా ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం 60 మంది కార్మికులు ఉదయాన్నే పారిశ్రామిక వేళలో పని కోసం అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి రియాక్టర్ పేలింది, అది ఒక రియాక్టర్ పేలిందా, ఎన్ని రియాక్టర్లు పేలాయి అనే వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది. మొత్తం 60 మంది కార్మికులకు సంబంధించి 14 మంది కార్మికులను మాత్రమే క్షతగాత్రులైనటువంటి వారిని 14 మందిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే 5 మృతదేహాలను అంటే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఫైర్ని కంట్రోల్ చేసేటువంటి టైంలో ఒక 5 మృతదేహాలను ఐడెంటిఫై చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి సమాచారం కూడా బయటకు రావాల్సి ఉంది. అయితే మొత్తం 60 మంది వెళ్ళినప్పుడు కేవలం 14 మంది మాత్రమే గాయాలతో బయటపడ్డ పరిస్థితి ఉంది. అయితే భవనం శిథిలాలు అంటే రియాక్టర్ పేరడంతో భారీగా మొత్తం అంతా పగుళ్లు వ్యాపించి ఆ భవనం మొత్తం కూడా కుప్పకూలిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడైతే ప్రస్తుతం క్రేన్ల సహాయంతో ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం ఆ కార్మికులకు సంబంధించినటువంటి బంధువులు వారందరూ కూడా ఆ ఫ్యాక్టరీకి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు వారందరినీ కూడా నిలువరిస్తూ ఉన్నారు. వారు మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షించి లోపల చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చిన తర్వాతనే ఏదైనా సమాచారం చెప్పేటువంటి ఆస్కారం కనిపిస్తోంది. మొత్తంగా పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగినటువంటి భారీ రియాక్టర్ బ్లాస్ట్కి సంబంధించి ఒక్కసారిగా మంటలు చెలరేగటం, ఆ బ్లాస్ట్లో కార్మికులందరూ కూడా చెల్లాచెదురుగా పడిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అయితే మృతుల సంఖ్య అలానే క్షతగాతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా జేసీబీలతోని ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తాము. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనేది కూడా బయటకు వచ్చారు. ఆ 14 మంది కూడా తీవ్రమైన గాయాలవడం ఇక్కడ ప్రయత్నం జరుగుతున్నాయి. అధికారులు అదేవిధంగా జేసీబీలతోని